ఏ బంధానికైనా నమ్మకం ముఖ్యం. ఆ నమ్మకమే సందేహమైనప్పుడు ఆ బంధం వాడిపోతుంది, వడలిపోతుంది. జీవితంలో అన్నీ ఉన్నా కానీ ఏమీ లేదు అన్న విధంగా భర్త, పిల్లలు, అత్తమామలు ఇలా అనేక మంది తోడు ఉన్నా కానీ ఏదో తెలియని వాటి కోసం పరితపిస్తున్నారు కొందరు మహిళలు. కట్టుకున్న భర్త వైపు కాకుండా పక్క చూపులు చూస్తూ అందమైన జీవితాన్ని తమ చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి మచ్చ తెచ్చే కొన్ని ఘటనలు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలాన్ని సృష్టిస్తున్నాయి. అసలేం జరిగింది? ఏంటి ఈ ఘటనలు? ఇప్పుడు తెలుసుకుందాం. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ఎంతో అన్యోన్యంగా సాగాల్సిన వివాహ బంధాలకు వివాహేతర సంబంధాలు ముళ్ళ కంపల్ల తగులుతున్నాయి. పచ్చని కాపురాలలో చిచ్చు పెడుతున్నాయి. అన్యం పుణ్యం తెలియని పిల్లలను అనాథలను చేసేస్తున్నాయి. దీనంతటికీ ఏంటి కారణం? అవగాహనలో లోపమా, అసహనమా? తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న ఘటనలను చూస్తే కలుగుతున్న సందేహాలివి. వివాహేతర సంబంధాలు కుటుంబాలను భగ్నం చేస్తున్నాయి. హాయిగా దాంపత్య జీవితాన్ని గడపాల్సిన భార్యలు వారిని దారుణంగా, కిరాతకంగా హతమారుస్తున్నారు. నూరేళ్ల నిండు జీవితాన్ని కర్కశంగా కాటిస్తున్నారు. తాము కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు. ఏ మహిళకైనా పెళ్లైన తర్వాత భర్తే లోకం. కానీ చిత్రంగా కొందరు మహిళలు భర్తను వద్దనుకుంటున్నారు. 3 ముళ్ళు 7 అడుగులు ముద్దులొలికే చిన్నారులు ఇవేవి వారిని సంతృప్తిని పరచలేకపోతున్నాయి. వివాహితర సంబంధాల కోసం భర్తలను బలి తీసుకుంటున్నారు కొందరు భార్యలు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు జరిగిన 5 ఘటనలకు అక్రమ సంబంధాలే కారణం. వివాహితర సంబంధాల మోజులో భర్తలను చంపి జైలు పాలవుతున్నారు భార్యలు. తాజాగా సిద్దిపేట జిల్లాలో ప్రియుడితో కలిసి భర్త గొంతు నులిమి చంపేసింది భార్య. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బహిలంపూర్లో నివాసముండే నరేష్ కు 9 ఏళ్ల క్రితం క్షీరసాగర్ గ్రామానికి చెందిన లతతో వివాహమైంది. ఈ దంపతులకు 2 కుమారులు, కూతురున్నారు. తరచూ దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. 3 రోజుల క్రితం రాత్రి 11 గంటల సమయంలో నరేష్ బెడ్రూమ్ లో విగత జీవిగా పడి ఉన్నాడు. భార్య లత ఇంటి పక్కనే ఉంటున్న మామ మల్లేష్ వద్దకు వెళ్లి నరేష్ ఉరి వేసుకుని చనిపోయాడని చెప్పింది. కొడుకు మృతిపై తండ్రి మల్లేష్ కు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతిని తండ్రి కోడలిపై అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చాయి. నరేష్ భార్య లత, ఆమె ప్రియుడు ములుగు మండలం చిన్న తిమ్మపూర్ గ్రామానికి చెందిన జోగు భువనేశ్వర్ ఇద్దరు కలిసి భర్తని హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఈ ఇద్దరు క్షీరసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతుంది. లతకి నరేష్ తో పెళ్లైన తర్వాత లత పుట్టింటికి వెళ్లినప్పుడు ప్రియుడిని కలిసేది. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరి విషయం భర్త నరేష్ కి తెలియడంతో లతను మందలించాడు. దీంతో లత తమ పెళ్లికి నరేష్ అడ్డు వస్తున్నాడని, ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. విషయం ప్రియుడు భువనేశ్వర్ కి చెప్పడంతో నరేష్ ని చంపేయాలని ప్లాన్ వేశారు. ఈ నెల 25న రాత్రి నరేష్ మద్యం తాగి పడుకున్న తర్వాత లత తన ప్రియుడు భానుకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. ఇద్దరు కలిసి నరేష్ గొంతును నులిమి చంపేశారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నరేష్ ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఇంటి పైకప్పు కొండికి చీరను కట్టి వేలాడదీశారు. చివరకు పోలీసుల విచారణలో నేరం ఒప్పుకోవడంతో లత, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పోలీసులు తరలించారు. ఇటు తండ్రి చనిపోవడం, తల్లి జైలుకు వెళ్లడంతో పిల్లలు అనాథలుగా అయ్యారు. అక్రమ సంబంధాలతో కుటుంబాలు ఎలా ఆగమవుతున్నాయో చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.